అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు అసెంబ్లీ, సుప్రీంకోర్టు వేదికగా పోరాటం సాగించిన బీఆర్ఎస్ ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ సి సిద్ధం చేసుకుంది. ఈ కొత్త వ్యూహం ఎలా ఉంటుందో, దాని ప్రభావం ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ప్రెజర్ పెంచుతోంది. ఇప్పటి వరకు ప్లాన్ ఏ అసెంబ్లీలో వాదన, ప్లాన్ బి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కొనసాగించగా ఇప్పుడు ప్లాన్ సిలతో నేరుగా ప్రజల్లోకి దిగి తేల్చుకునే ప్రయత్నం చేస్తుంది. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా అన్నట్లుగా ఎమ్మెల్యేల బలహీనతలను వారి స్వస్థలాల్లోనే బహిర్గతం చేయాలనే కారు పార్టీ నిర్ణయించుకుంది. ఈ వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ గద్వాలగడ్డ నుంచి భారీ గర్జన ప్రారంభించింది. సభలో పాల్గొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిపై నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మారిన ఆయన గత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు. అంతేకాదు 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి, అప్పుడే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది అంటూ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకేమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి, ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు. వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాలు మొక్కేది. గిందుక మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. కేటీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇవ్వడం ఆలస్యం చేయలేదు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండి అంటూ కేటీఆర్ పై దాడి చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం క్రమంగా ముదురుతోంది. ఇలా బీఆర్ఎస్ అసెంబ్లీలో, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూనే ఇప్పుడు ప్రజల్లోనూ ప్లాన్ సి వ్యూహంతో దూకుడుగా ముందుకు వెళ్తుంది. కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేల్ని, 3 ఎంపీల్ని, 16 మంది పైచిలుకు ఎమ్మెల్సీలను, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం? మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు, మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్, మరి ఆ రోజు మీకు మగతనం, దమ్ము లేకుండానా ఇంతమందిని జాయిన్ చేసుకున్న రోజు? మేము 10 మంది వాళ్ళను ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేంత వరకు అమరణ దీక్ష చేస్తా అంటే, ఇక అమరణ దీక్ష అంటే ఇక నువ్వే చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లా అమరణ దీక్ష చేసిందో గట్టనే ఉంటుందేమో నీది కూడా. కానీ హైకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు. అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అనంటే ఇవాళ మీ అస్తిత్వం పోతుంది కాబట్టి. కాంగ్రెస్ కూడా ఫ్లాష్ బ్యాక్ తెరపైకి తీసుకువస్తూ బీఆర్ఎస్ పై దాడి చేయడానికి రెడీ అవుతుంది. ఈ వ్యూహాల పోరు చివరికి ఎటు దారి తీస్తుందో, ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ప్లాన్ సి నిజంగా వర్కౌట్ అవుతుందా, లేక కాంగ్రెస్ కౌంటర్ గెలుస్తుందా అన్నది చూడాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.